మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో ముందుగా ఎలా ఉంటుందో ఓ మాట చెప్పేసుకో. సీజన్ 1 చూసిన వాళ్ళకైతే కనుక చాలా బాగా నచ్చుతుంది. ఇది ఫ్యామిలీతో హ్యాపీగా చూసేసుకోవచ్చు. కొంచెం సాగదీసిన లెంత్ కొంచెం ఎక్కువైనా చివరికి వచ్చేసరికి మంచి కిక్కిచ్చిందని చెప్పాలి సుడల్ సీజన్ 2. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లోకి వెళ్ళిపోతే ఒక విజయవంతమైనటువంటి వెబ్ సిరీస్కి సీక్వెల్ వస్తుంది అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందిగా, ఆసక్తిగా ఎదురు చూస్తాం. అలాంటి ఈగర్ని ఇచ్చి వెయిట్ చేయించి ఉత్సుకతను కలిగించినటువంటి సిరీస్ సుడల్ ది వోర్టెక్స్. ఈ కథ అందులోని క్యారెక్టర్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ సీజన్ 2 తీసుకొచ్చారు. సో ఎలా అనిపించింది, ఎలాంటి థ్రిల్ని పంచింది అంటే కనుక ముందుగా మాట్లాడుకోవాల్సింది 1 క్లైమాక్స్ని ఊహించిన ట్విస్ట్తో ముగించి తన చెల్లిని చంపినటువంటి వ్యక్తిని హత్య చేసి నందిని జైలుకు వెళ్ళటం, స్నేహితుడు ఎస్ఐ అయినటువంటి చక్రి సర్వీస్ రివాల్వర్ హత్యకు ఉపయోగించబడటంతో అతను సస్పెండ్ అవ్వటం, నందిని జైలు నుంచి విడిపించడానికి లాయర్ చెల్లప్ప సహాయం తీసుకోవటం, కేసు విచారణలో ఉండగానే చెల్లప్ప హత్యకు గురవటం, అతడు ఉన్నటువంటి గదిలోనే ముత్తు తుపాకీతో సహా దొరికిపోవటం, ఆ కేసును విచారించేటువంటి బాధ్యతను తిరిగి చక్రికి అప్పగించడం పోలీస్ శాఖ. అయితే చెల్లప్ప హత్యతో తమకు సంబంధం ఉందని చెప్పి మరో 7 అమ్మాయిల నేరాన్ని ఒప్పేసుకుంటారు. మరింతకీ ఈ హత్య చేసింది ఎవరు, వారికి చక్రి మూర్తి తారసపడ్డారా లేదా, వీళ్ళిద్దరూ వాళ్ళని పట్టుకున్నారా, ఎలా కనిపెట్టారు అనే డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మాట్లాడుకోవాల్సింది నెంబర్ 2. సో ఫస్ట్ సీజన్కి ధీటుగానే ఉందని చెప్పాలి. సో సుడల్ సీజన్ 1 భాషతో సంబంధం లేకుండా అలరించింది. ముఖ్యంగా సుడల్ ప్రపంచం, అందులోని పాత్రలను ఆవిష్కరించినటువంటి తీరు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్లు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అదే సీజన్ 2 పై అందరికీ ఇంట్రెస్ట్ని కలిగించింది. అండ్ సీజన్ 1లోని ఇంటెన్సిటీని కొనసాగిస్తూ సీజన్ 2ను తీర్చిదిద్దడంలో రచయితలు పుష్కర్ గాయత్రి, దర్శక ద్వయం బ్రహ్మ సర్జన్లు బాగా ట్రై చేశారు. ఫస్ట్ భాగం పెంచినటువంటి అంచనాలు అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో సుడల్ వరల్డ్ విస్తరించడంతో పాటుగా ప్రతి క్యారెక్టర్ సన్నివేశాన్ని డీటెయిలింగ్గా చెప్పాలి అని చెప్పి అనుకున్నారు. రచయితల ఉద్దేశం మంచిదే అయినా దాన్ని ఎంత ఉత్కంఠగా తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు, విజయం సాధించారా లేదా అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. బికాజ్ సీజన్ 1లో ఉన్నటువంటి మ్యాజిక్ ఇందులో మిస్ అయిందా ప్లస్ అయిందా తెలుసుకోవాలి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది నందిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎస్ఐ చక్రి, లాయర్ చెల్లప్ప తన వంతు ప్రయత్నాలు చేయడంతో సిరీస్ను మొదలుపెట్టారు. చెల్లప్ప హత్యతో సిరీస్ సరికొత్త మలుపు తీసుకుంటుంది. లాయర్ని హత్య చేసింది ముత్తులక్ష్మి అనుకునే లోపు మరో 7 అమ్మాయిలు కేసులోకి వచ్చాడు. కథనాలు మరింత చిక్కుముడి పడిపోయి చక్రి రంగంలోకి దిగిన తర్వాత సాగేటువంటి విచారణ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడక్కడ వచ్చేటువంటి ట్విస్టులు బాగున్నా 8 మంది అమ్మాయిల పాత్రల పరిచయం, సబ్ ప్లాట్స్తో కథనం సైడ్ ట్రాక్లోకి కొంచెం వెళ్ళి మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ పాత్రల్ని కూడా ప్రేక్షకుడికి మరీ స్పూన్ ఫీడింగ్ చేసినట్టుగా పరిచయం చేసేసారు. తొలి సీజన్లో వాతావరణాన్ని ఇందులో ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేయడం కూడా అందుకు కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే కథనాలు ఆ 8 మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతాయి. కాశీపట్నంలో అష్టకాలు ఒకటై అరక్కనంతం చేసేటువంటి అష్టకాళి పండుగను రిఫరెన్స్గా ఈ 8 మంది అమ్మాయిలను వారి పాత్రలకు తెరపై ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం నచ్చుతుంది అందరికీ కూడా. తొలి భాగంతో సంబంధం లేకుండా కేవలం అందులోని పాత్రల్ని కొనసాగిస్తూ ఇదొక సెపరేట్ క్రైమ్ మిస్టరీగా తీర్చిదిద్దారనమాట. నెంబర్ 3 పర్ఫార్మెన్సెస్ విషయానికి వెళ్ళిపోతే కనుక కథీర్, ఐశ్వర్య రాజేష్, శరవణన్ లా తమ పాత్రలకు న్యాయం చేశారు. హత్య కేసులో ఉన్నటువంటి 8 మంది అమ్మాయిలు కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు. ఫస్ట్ సీజన్పై ఉన్నటువంటి అంచనాల్ని మనం ఆ దృష్ట్యా చూసుకున్నా కూడా సీజన్ 2 కోసం రచయితలు పుష్కర్ గాయత్రి బాగా కష్టపడ్డారని చెప్పుకోవాలి. అదంతా తెరపై మనకు కనిపిస్తుంది. వారి రచనకు మరింత బలాన్ని చేకూరుస్తూ దర్శకులు బ్రహ్మ సర్జన్ సీజన్ 2ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే కథనాలు 8 ఎపిసోడ్లుగా కొంచెం సాగదీస్తారు, కొంచెం నిడివెక్కువ అవుతుంది. అయినా కూడా చివరికి వచ్చేసరికి మంచి చిక్కుముడులు, అవి ఎవరు హంతకులు ఏమిటి అనేటువంటి వివరాన్ని చూపించడంలో మంచి కిక్నైతే ఇస్తాయి అనమాట. చివరి 2 ఎపిసోడ్లు అయితే కనుక కొంచెం సాగదీశారు. అష్టకాళి ఉత్సవం గ్రాండియర్గా ఉంటుంది. సుడల్ సీజన్ 1 చూసిన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సుడల్ సీజన్ 2 ఒకవేళ మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో ఏంటో కూడా మీ ఒపీనియన్స్ కూడా నాతో మీరు షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఖచ్చితంగా కమెంట్ అయితే కనుక చేసేయండి. విలేజ్ ఫెస్టివల్ బ్యాక్డ్రాప్, సెన్సిటివ్ ఇష్యూలను మళ్ళీ ఇందులో చూపించడం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో బోల్డ్ అండ్ ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయని చెప్పి ఈ సిరీస్ బాగుంది అని చెప్పి కొన్ని చోట్ల లాజిక్ లేనట్టుగా కొంచెం సాగదీశారా అన్నట్టుగా ఉంది అని చెప్పి కొన్ని రివ్యూస్ అయితే కనుక మనం వింటూ వస్తున్నాం. బట్ సోషల్ మీడియాలో సుడల్
2 గురించి చాలా చర్చలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే కనుక ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అమెజాన్ ప్రైమ్లోకి సిరీస్ వచ్చేసింది. ఫిబ్రవరి 28 నుంచి అవైలబుల్గా ఉంది ఈ సిరీస్. అమెజాన్ ప్రైమ్లో మీరు చూసేసేయచ్చు. అండ్ ఈ సిరీస్లో ధీర్, ఐశ్వర్య రాజేష్ అండ్ గౌరీ కిషన్, సంయుక్త, మోనిషా బ్లెసీ, లాల్, శరవణన్, మంజమ మోహన్, కయల్ చంద్రన్, చాందిని, అశ్విని వంటి ఇంపార్టెంట్ రోల్స్ని పోషించినటువంటి వారిలో ఎవరి క్యారెక్టరైజేషన్ మీకు చాలా బాగా నచ్చిందనేటువంటి విషయం కూడా మెన్షన్ చేయడం మర్చిపోతుంది కమెంట్లో. అండ్ మీరు రీసెంట్గా చూసినటువంటి సిరీస్లో, సినిమాలో మీరు బాగా నచ్చినటువంటి సిరీస్ గురించి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు, నాకు కూడా చెప్పవచ్చు.